Hi, welcome to the English Edge YouTube channel. This is Shankar. DSC SGT English paper 9, model paper 9 చూద్దాం. First one, which of the following is a correct sentence? కింద ఇచ్చిన వాటిలో సరైన సెంటెన్స్ ఎంచుకోవాలి. The dog chased its tail. ఇందులో డాగ్ అనేది సింగులర్ సబ్జెక్ట్, ద డాగ్ అనేది. సో ఇక్కడ ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి V1 ప్లస్ ఎస్ ఉండాల్సి ఉంటుంది. సో చేజెస్ ఉండాలి. సో ఇది రాంగ్. అలాగే ఇట్స్ అని ఉంది కదా, ఇట్స్ అనే దానికి అపాస్ట్రఫీస్ ఉండకూడదు. అపాస్ట్రఫీస్ అంటే ఇట్ తర్వాత పైన పెట్టే గీత. ఎందుకంటే దీన్ని ఇట్స్ అంటారు. ఇది పొసెసివ్ అంటే కుక్క యొక్క తోక అంటాం కదా. సో పొసెసివ్ చెప్పాలంటే ఇట్స్ టెయిల్ అని చెప్పాల్సి ఉంటుంది, అంతేగాని అపాస్ట్రఫీ పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, ద డాగ్ చేజెస్ ఇట్స్ టెయిల్. ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి చేజెస్ రావడం జరిగింది. ఇట్స్ అపాస్ట్రఫీ లేదు. కరెక్ట్ ఆన్సర్ బి. సి చూడండి, ద డాగ్ చేజెస్ ఇట్స్ టెయిల్. ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టారు, ఇది రాంగ్. ద డాగ్ చేజ్ ఇట్స్ టెయిల్. ఇక్కడ డాగ్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ చేజెస్ రావాల్సి ఉంటుంది, కాబట్టి ఇది కూడా రాంగ్. రైట్ ఆన్సర్ బి. ఐడెంటిఫై ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. షీ విల్ హ్యావ్ ఫినిష్డ్ హర్ ప్రాజెక్ట్ బై టుమారో. ఇక్కడ మనకు రెండు క్లూలు ఉన్నాయి. ఒకటి విల్ హ్యావ్ ఫినిష్డ్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. అలాగే మరొక క్లూ ఏంటంటే బై టుమారో, బైతో ఫ్యూచర్ టైం ఇచ్చినట్లయితే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నట్టు ఆ సెంటెన్స్, కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ డాష్ లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్. ఇందులో ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అనేది ఏదో ఒక అంశానికి సంబంధించి కాబట్టి ఇంట్రెస్టెడ్ అని వచ్చిన తర్వాత ఇన్ రావాల్సి ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఇన్ అంటే ఏదో ఒక అంశం పట్ల ఆసక్తి ఉంది అని అర్థం అనమాట. సో రైట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. సరైన వర్బ్ ఫామ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. బై ద టైమ్ ఐ డాష్ ఫినిష్ మై హోంవర్క్ ఇట్ వాజ్ మిడ్ నైట్. బాగా చూసినట్లయితే ఇది సెంటెన్స్లో క్లూ ఏంటంటే బై ద టైమ్, బై ప్లస్ టైంని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అది ఒక పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. ఏ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది, ప్రజెంటా, పాస్టా, ఫ్యూచర్ అనేది మనకు ఆ సెంటెన్స్లో ఉన్న రిమైనింగ్ క్లూస్ని బట్టి ఎంచుకోవాలి. చూడండి నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఇట్ వాజ్ మిడ్ నైట్. వాజ్ ఉందంటే ఇది పాస్ట్ టెన్స్. సో ఏ పర్ఫెక్ట్ టెన్స్ అవ్వాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవ్వాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, హ్యాడ్ ఫినిష్డ్. బై ద టైమ్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ ఇట్ వాజ్ మిడ్ నైట్. నా హోంవర్క్ పూర్తి చేసేటప్పటికి అర్ధరాత్రి అయిపోయింది అని అర్థం అనమాట. విచ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. కింది వాటిల్లో ప్యాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ఏది? జనరల్గా ప్యాసివ్ వాయిస్లో ఉండే సెంటెన్స్లో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, తెలుసు కదా. సో ఇక్కడ ద టీచర్ గ్రేడెడ్ ద పేపర్స్, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఎందుకు? ఈ యాక్షన్ని గ్రేడ్ చేయడం అనే యాక్షన్ ఎవరు చేశారు? టీచర్ చేశారు. ఇది సబ్జెక్టు, పేపర్స్ అనేది ఆబ్జెక్ట్. ఈ యాక్షన్ చేసిన అతను సబ్జెక్ట్ పొజిషన్లో ఉంటే అది యాక్టివ్ వాయిస్. ఇందులో చూడండి సెకండ్ చూడండి, ద పేపర్స్ వర్ గ్రేడెడ్ బై ద టీచర్. ఇందులో పేపర్స్ అనేటివి ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉండేటివి సబ్జెక్ట్లోకి వచ్చాయి. అంటే ఈ యాక్షన్కి గురైనటువంటిది ఏంటి? పేపర్స్. గ్రేడ్ చేసింది టీచరు, ఆ గ్రేడింగ్కి గురి కాబడింది ఏంటి? పేపర్స్ కదా. సో ఆ యాక్షన్కి గురైనటువంటివి సబ్జెక్ట్ పొజిషన్లో ఉంటే ఇది ప్యాసివ్ వాయిస్ అంటారు. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది. దేంట్లో? ప్యాసివ్ వాయిస్లో ఉండే స్ట్రక్చర్, ప్యాసివ్ వాయిస్లో. సో ఇక్కడ చూడండి, పేపర్స్ అనేది సబ్జెక్టు, వర్ అనేది బీ ఫాము, గ్రేడెడ్ అనేది V3 ఫాము, బై ద టీచర్. సో రైట్ ఆన్సర్ ఇదే. సెకండ్ సి ఎందుకు చూద్దాం, ఎందుకు రాంగో చూద్దాం. ద టీచర్ ఈజ్ గ్రేడింగ్ ద పేపర్స్. ఇక్కడ గ్రేడింగ్ అనేది V3లో లేదు కదా. సో ఇది రాంగ్ ఆన్సర్.
ద పేపర్స్ ఈజ్, ఇక్కడ కూడా ఈజీ ఉంది, బీయింగ్ గ్రేడెడ్ ఉంది. ఇక్కడ వర్ ఉంటే లేదా ఆర్ ఉంటే ఇది కరెక్ట్ అయి ఉండేది. సో ఇది కూడా రాంగ్. పేపర్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఆర్ కానీ వర్ కానీ రావాలి. సో రైట్ ఆన్సర్ బి. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద కంపారిటివ్ అడ్జెక్టివ్. కింది ఇచ్చినటువంటి సెంటెన్స్లో కంపారిటివ్ అడ్జెక్టివ్ ఫామ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అడ్జెక్టివ్ దేనికి ఎంచుకోవాలి, ఏ అడ్జెక్టివ్కి ఎంచుకోవాలంటే డెలీషియస్ అనేదానికి. డెలీషియస్కి డెలీషియస్, తర్వాత మోర్ డెలీషియస్, మోస్ట్ డెలీషియస్. సో ఇది పాజిటివ్ డిగ్రీ, ఇది కంపారిటివ్ డిగ్రీ, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. సో మోర్ డెలీషియస్ అనేది దీనికి కంపారిటివ్ డిగ్రీ. సో సెంటెన్స్ చూడండి, దిస్ కేక్ ఈజ్ మోర్ డెలీషియస్ దాన్ వన్ వీ హ్యాడ్ ఎస్టర్డే. ఈ కేకు చాలా రుచికరంగా ఉంది నిన్న తినిన దానికంటే అని అర్థం అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ ఇన్ ద కరెక్ట్ ఫామ్. కింద ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ఏవి సరిగా ఉన్నాయి అంటే గ్రామర్ పరంగా సరిగ్గా ఉన్నాయి అని అర్థం అనమాట. ద స్టూడెంట్ డిడ్ నాట్ డూ దేర్ హోంవర్క్. స్టూడెంట్ సింగులర్ సబ్జెక్ట్. స్టూడెంట్కి దేర్ హోంవర్క్ అనం కదా, హిజ్ హోంవర్క్ అంటాం. అతని హోంవర్క్ అంటాం కానీ వారి హోంవర్క్ అనం కదా. సో ఇది రాంగ్ ఆన్సర్. స్టూడెంటు వాళ్ళ హోంవర్క్ చేయలేదు అని అర్థంలో ఉంది. ఇక్కడ వాళ్ళ కాకుండా అతని హోంవర్క్, హిజ్ హోంవర్క్ అని ఉండాలి. నెక్స్ట్, ద స్టూడెంట్ డిడ్ నాట్ డూ హిజ్ హోంవర్క్. స్టూడెంట్ సింగులర్ సబ్జెక్టు, డిడ్ నాట్కి డూ రావడం జరిగింది. ఎప్పుడైనా సరే డిడ్ యూజ్ చేసిన తర్వాత డూనే రావాల్సి ఉంటుంది. డిడెంట్ లేదా నెగటివ్లో యూజ్ చేసినప్పుడు లేదా క్వశ్చన్లో కానీ డిడ్ వచ్చిన తర్వాత డూ రావడం జరుగుతుంది. నెక్స్ట్, హిజ్ హోంవర్క్. స్టూడెంట్ అనేది సింగులర్ కాబట్టి అతని హోంవర్క్, హిజ్ హోంవర్క్ అంటే అతని హోంవర్క్ అని. సో ఇది అన్ని రకాలుగాను కరెక్ట్గా ఉంది. సో రైట్ ఆన్సర్ ఇది. సి చూద్దాము. ద స్టూడెంట్స్ డిడ్ నాట్ డస్ దేర్ హోంవర్క్. ఇంతకుముందే చెప్పాము డిడ్ నాట్ లేదా డిడ్ యూజ్ చేసిన తర్వాత డస్ రాకూడదు, డూ రావాలి. డస్ అనేది ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ద స్టూడెంట్ డిడ్ నాట్ డస్ హిజ్ హోంవర్క్. ఇది కూడా రాంగే, డస్ యూజ్ చేశారు కాబట్టి. ఐడెంటిఫై ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఇన్వర్టెడ్ సెంటెన్స్. ఓన్లీ ఆఫ్టర్ డాష్ ఫినిష్ మై హోంవర్క్ కెన్ ఐ వాచ్ టీవీ. ఓన్లీ ఆఫ్టర్ అనేది ఎప్పుడైనా యూజ్ చేస్తే ఇన్వర్స్లో ఉన్నట్టు. ఇన్వర్స్ అంటే జనరల్గా సెంటెన్స్ సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ మోడ్లో ఉంటుంది. ఇన్వర్స్లో ఉన్నట్లయితే వర్బు, సబ్జెక్టు, ఆబ్జెక్ట్ మోడ్లో ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఒక క్లూ ఉంది చూడండి. కెన్ అనేది వర్బు, ఐ అనేది సబ్జెక్టు. సో వర్బ్ తర్వాత సబ్జెక్ట్ రావడం జరిగింది కదా, బట్ ఇది క్వశ్చన్ కాదు, ఇది సెంటెన్సే. దీని మీనింగ్ ఏంటంటే ఓన్లీ ఆఫ్టర్ ఫినిష్ మై హోంవర్క్ కెన్ ఐ వాచ్ టీవీ అంటే ఏంటంటే నా హోంవర్క్ పూర్తయిన తర్వాతనే నేను టీవీ చూడగలను అని. ఈ సెన్స్లో ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈ యాక్షన్ కంటే, వాచింగ్ టీవీ యాక్షన్ కంటే హోంవర్క్ ఫినిష్ చేయడం అనేది ముందు జరగాలి. కాబట్టి హ్యావింగ్ ఫినిష్డ్ అనేది రైట్ ఆన్సర్. మిగిలినవేవి అప్రోప్రియేట్ ఆన్సర్స్ కావు. రైట్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ క్లాజ్ విచ్ ఈజ్ అండర్లైన్డ్. కింది వాటిలో అండర్లైన్ చేసినటువంటి క్లాజ్ యొక్క టైప్ ఏందో కనుక్కోవాలి, ఏ రకమైందో కనుక్కోవాలి. బికాజ్ ఐ వాస్ టైర్డ్ ఐ వెంట్ టు బెడ్ ఎర్లీ. సో ఇక్కడ బికాజ్ ఐ వాస్ టైర్డ్ అనేది సబార్డినేట్ క్లాజ్, ఐ వెంట్ టు బెడ్ ఎర్లీ అనేది మెయిన్ క్లాజ్. సో మెయిన్ క్లాజ్నే ఇండిపెండెంట్ క్లాజ్ అని అనడం జరుగుతుంది. మెయిన్ క్లాజు ఇండిపెండెంట్ క్లాజ్ అని ఎందుకంటామంటే ఐ వెంట్ టు బెడ్ ఎర్లీ అనేది సొంతంగా మీనింగ్ని ఇస్తుంది, పూర్తి మీనింగ్ కోసం మరొక వాక్యం పైన ఆధారపడదు. నేను తొందరగా నిద్రపోయాను అని. అదే బికాజ్ ఐ వాస్ టైర్డ్, నేను అలసిపోవడం వలన. చూడండి పూర్తి మీనింగ్ నీలేదు, దాని తర్వాత ఏదో ఒక సెంటెన్స్ కావాల్సి ఉంటుంది. కాబట్టి బికాజ్ ఐ వాస్ టైర్డ్ అనేది డిపెండెంట్ క్లాజు లేదా సబార్డినేట్ క్లాజ్. మరొక విధంగా చెప్పాలంటే బికాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఆ క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ అని కూడా అంటారు. సో రైట్ ఆన్సర్ ఏది? ఇండిపెండెంట్ క్లాజ్. నెక్స్ట్,
విచ్ సెంటెన్స్ ఈజ్ గ్రామటికలీ కరెక్ట్? కింది వాటిలో గ్రామర్ పరంగా సరైన సెంటెన్స్ ఏది? బాగా చూసినట్లయితే ప్రొనౌన్స్ ఆర్డర్ ఉంది ఇక్కడ. ప్రొనౌన్స్ యొక్క ఆర్డర్ ఉంది. మీరు గమనించండి. మీ అండ్ మై ఫ్రెండ్ వెంట్ టు ద స్టోర్. మై ఫ్రెండ్ అండ్ ఐ వెంట్ టు ద స్టోర్. మై ఫ్రెండ్ అండ్ మీ వెంట్ టు ద స్టోర్. ఐ అండ్ మై ఫ్రెండ్ వెంట్ టు ద స్టోర్. ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ పాజిటివ్ అయ్యి ఆ పాజిటివ్ సెంటెన్స్లో ఒకటి కంటే ఎక్కువ ప్రొనౌన్స్ని యూజ్ చేస్తున్నట్లయితే ఫస్ట్ సెకండ్ పర్సను, తర్వాత థర్డ్ పర్సను, తర్వాత ఫస్ట్ పర్సన్ని యూజ్ చేయవలసి ఉంటుంది. పర్సన్స్ మీకు తెలుసు కదా, యూ అనేది సెకండ్ పర్సను, హీ షీ ఇట్ అనేది, హీ షీ ఇట్ దే అనేటివి థర్డ్ పర్సన్స్, ఐ వి అనేటివి ఫస్ట్ పర్సన్స్. సో ఇక్కడ చూడండి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మై ఫ్రెండ్ అనేది థర్డ్ పర్సన్, ఇది థర్డ్ పర్సన్, ఐ అనేది ఫస్ట్ పర్సన్. సో ఇది కరెక్ట్గా యూజ్ చేయడం జరిగింది. వెంట్ టు ద స్టోర్. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ మై ఫ్రెండ్ అనేది థర్డ్ పర్సనే, మీ రాకూడదు. మీ అనేది సబ్జెక్ట్ పొజిషన్లో రాకూడదు. దీన్ని ఆబ్జెక్టివ్ కేస్ అంటారు. ఆబ్జెక్టివ్ కేసులోనే మీని యూజ్ చేయాలి. ఇక్కడ సబ్జెక్టివ్ కేసు లేదా నామినేటివ్ కేసు కదా, ఇక్కడ ఐ రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది రాంగ్. మై ఫ్రెండ్ అండ్ ఐ వెంట్ టు ద స్టోర్. నా స్నేహితుడు మరియు నేను స్టోర్కి వెళ్ళాము అని. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఈ కింద ఇచ్చినటువంటి సెంటెన్స్కి సరైన వర్బ్ని యూజ్ చేయాలి. ఇట్స్ అన్లైక్లీ దట్ షీ యాక్సెప్ట్ ద ఆఫర్. అన్లైక్లీ అంటే జరిగే అవకాశం చాలా తక్కువ ఉంది అని చెప్పేటప్పుడు అన్లైక్లీ యూజ్ చేస్తాం. సో ఫ్యూచర్లో జరిగేది కదా, జరిగేదానికి అవకాశం ఉండేది. సో ఫ్యూచర్ సింపుల్ని యూజ్ చేయవలసి ఉంటుంది, లేదా సింపుల్ ఫ్యూచర్ని యూజ్ చేయవలసి ఉంటుంది. దీని మీనింగ్ ఏంది? ఆమె ఆ ఆఫర్ని ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువ అని. సో సింపుల్ ఫ్యూచర్ ఏముంది ఇక్కడ? విల్ యాక్సెప్ట్. ఇట్స్ అన్లైక్లీ దట్ షీ విల్ యాక్సెప్ట్ ద ఆఫర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ గ్రామటికలీ కరెక్ట్? ఇక్కడ ఆర్ ఉండాలి. ద న్యూ పాలసీ విచ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ నెక్స్ట్ మంత్ విల్ ఎఫెక్ట్ ఆల్ ఎంప్లాయీస్. దీని మీనింగ్ ఏంటంటే కొత్త పాలసీ ఏదైతే ఉందో, కొత్త విధానం ఏదైతే ఉందో అది నెక్స్ట్ మంత్ ఇంప్లిమెంట్ చేస్తారు కదా, అది అందరి ఎంప్లాయీస్ని ఎఫెక్ట్ చేస్తుంది, అందరి ఎంప్లాయీస్ మీద ప్రభావం చూపిస్తుంది అని. బాగా చూసినట్లయితే ద న్యూ పాలసీ అనేది విల్ ఎఫెక్ట్ ఎంప్లాయీస్. దీంతో కూడా మనకు కంప్లీట్ మీనింగ్ వస్తుంది. ఇక్కడ అది నెక్స్ట్ మంత్ ఇంప్లిమెంట్ చేస్తారనేది మ్యాటర్ కాదు, ఎంప్లాయీస్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది మ్యాటర్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి విచ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ నెక్స్ట్ మంత్ అనేది ఒక అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్, అంత ఖచ్చితంగా సెంటెన్స్లో ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ కాదు. కాబట్టి ఇలాంటి వాటికి విచ్ యూజ్ చేయాలి. అలాగే ఇదే ప్లేస్లో దట్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి విచ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ నెక్స్ట్ మంత్ అనేది ఖచ్చితంగా ఆ సెంటెన్స్లో ఉండాల్సిన అవసరం ఉంటే, నెసెసిటీ ఉంటే, అలాంటి టైంలో దట్ యూజ్ చేస్తాం. ద న్యూ పాలసీ దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ నెక్స్ట్ మంత్ విల్ ఎఫెక్ట్ ఆల్ ఎంప్లాయీస్ అనే దాంట్లో దట్ యూజ్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే ఇది అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇది రాంగ్. అలాగే విచ్ యూజ్ చేసినప్పుడు కామాస్ ప్రాపర్గా యూజ్ చేయవలసి ఉంటుంది. దట్ యూజ్ చేసినప్పుడు కామాస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, సి చూడండి, ద న్యూ పాలసీ వాట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ నెక్స్ట్ మంత్ అనేది రాంగ్. ఇక్కడ వాట్ అనేది సరైన యూసేజ్ కాదు, రాంగ్. ఆన్సర్ ఏంటంటే ఏ. మరొకసారి చూసినట్లయితే ద న్యూ పాలసీ విచ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ నెక్స్ట్ మంత్ విల్ ఎఫెక్ట్ ఆల్ ఎంప్లాయీస్లో విచ్ అనేది ఈ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ని మెన్షన్ చేయడం కోసం యూజ్ చేసినటువంటిది. సో ఇది అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. ఎందుకు అన్నెసెసరీ? ద న్యూ పాలసీ విల్ ఎఫెక్ట్ ఆల్ ఎంప్లాయీస్ అనేది సరైన మీనింగ్ని ఇస్తుంది. అది నెక్స్ట్ మంత్ ఇంప్లిమెంట్ చేస్తారా, నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తారా అనేది సెకండరీ. కాబట్టి ఈ విచ్ని యూజ్ చేయడం అనేది సరైంది. తర్వాత
కామాస్ అనేటివి ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎప్పుడు విచ్‌కి ముందు, తర్వాత విల్ ఎఫెక్ట్ ఆల్ ఎంప్లాయీస్ అనేది ఒక మెయిన్ క్లాజ్. ఈ మెయిన్ క్లాస్‌కు బిగిన్ అవ్వడానికి ముందు కామాని యూజ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఏ అనేది రైట్ ఆన్సర్. విచ్ టైప్ ఆఫ్ ఎస్సే రిక్వైర్స్ ద రైటర్స్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఎ టాపిక్? కింది వాటిలో వివిధ రకాలైనటువంటి ఎస్సేస్, టైప్స్ ఆఫ్ ఎస్సేస్ ఇవ్వడం జరిగింది. అందులో ఏది ఇన్వెస్టిగేట్ చేసి రైటర్ రాయవలసి ఉంటుంది? నెరేటివ్ అని అంటే తన జీవితంలో జరిగిన అనుభవాల్ని, ఒక స్టోరీని కానీ లేదా తన అనుభవాన్ని కానీ నెరేట్ చేయడాన్ని అంటే రాయడాన్ని నెరేటివ్ అంటారు. డిస్క్రిప్టివ్ అంటే ఒక పర్సన్ని కానీ, ఒక థింగ్ని కానీ, ఒక ఆబ్జెక్ట్ని కానీ వివరిస్తూ రాయడాన్ని డిస్క్రిప్టివ్ అంటాం. ఎక్స్పోజిటరీ అంటే ఇన్వెస్టిగేట్ చేస్తూ, అన్వేషిస్తూ, వెతుకుతూ రాయడాన్ని ఎక్స్పోజిటరీ ఎస్సేస్ అంటారు. పెర్సుయేసివ్ ఎస్సే అంటే రైటర్ తనకున్నటువంటి ఏదైతే ఒక పాయింట్ ఉంటుందో, కోర్ పాయింట్ లేదా థాట్ని, దాన్ని రీడర్స్ ఒప్పుకునేలాగా కన్విన్స్ చేస్తూ రాయడాన్ని పర్సుయేసివ్ ఎస్సే అంటారు. సో రైట్ ఆన్సర్ సి. నెక్స్ట్ మెథడాలజీ చూద్దాం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్? ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో ఎవాల్యుయేషన్ యొక్క రోల్ ఏంటి? టు అసెస్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్, స్టూడెంట్స్ యొక్క పురోగతిని అసెస్ చేయడానికి. టు ఐడెంటిఫై ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్, ఏ ఏరియాలో విద్యార్థులు వెనకబడి ఉన్నారో లేదా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉందో ఐడెంటిఫై చేయడం కోసం. టు ఇన్ఫార్మ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కోసం విద్యార్థులకి. సో ఆల్ ఆన్సర్ కరెక్ట్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ అథెంటిక్ మెటీరియల్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్? అథెంటిక్ మెటీరియల్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది, మరొకసారి తెలుసుకుందాం. అథెంటిక్ మెటీరియల్ అనేది క్లాస్ రూమ్ టీచింగ్కి ఉద్దేశించబడినది కాదు. అది రియల్ వరల్డ్లో అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ ఉపయోగించే ఒక వస్తువు, దాన్ని క్లాస్ రూమ్ టీచింగ్ కోసం ఉపయోగిస్తే దాన్ని అథెంటిక్ మెటీరియల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాంపూ బాటిల్, ఒక రైల్వే టికెట్, సూపర్ మార్కెట్లో వచ్చినటువంటి బిల్, ఇలాంటి వాటిని అథెంటిక్ మెటీరియల్స్ అంటాం. ఇది ఎందుకు యూజ్ చేస్తాం? టు మేక్ లెసన్ మోర్ ఇంట్రెస్టింగ్, లెసన్ ఇంట్రెస్టింగ్ చేయడానికి కోసం. టు ఎక్స్పోజ్ స్టూడెంట్స్ టు రియల్ లైఫ్ లాంగ్వేజ్ యూస్, నిజ జీవితంలో మనం ఉపయోగించేటటువంటి లాంగ్వేజ్కి పిల్లల్ని పరిచయం చేయడం కోసం. టు సింప్లిఫై ద లాంగ్వేజ్ని ఈజీ చేయడం కోసం. టు ఫోకస్ ఆన్ గ్రామర్ రూల్స్ మీద ఫోకస్ చేయడం కోసం. రైట్ ఆన్సర్ బి. ఎందుకంటే రియల్ లైఫ్లో యూజ్ చేసే వస్తువులను మనం పిల్లలకి క్లాస్ రూమ్లో యూజ్ చేస్తే ఆ లాంగ్వేజ్ పిల్లలకి ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, దాన్ని ఉపయోగించడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్? టెక్నాలజీని క్లాస్ రూమ్లో యూజ్ చేయడం వల్ల ఇంగ్లీష్ క్లాస్ రూమ్లో బెనిఫిట్ ఏంటి, ఉపయోగం ఏంటి? ఇంక్రీజ్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆడియో ఎయిడ్స్, వీడియో ఎయిడ్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్ ఇలాంటివి యూజ్ చేస్తే ఏమవుతుందంటే స్టూడెంట్ ఎంగేజ్మెంట్ బాగుంటుంది. అవును, ఖచ్చితంగా పిల్లలు ఇంట్రెస్టింగ్గా వినడం జరుగుతుంది. ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు రిసోర్సెస్, వివిధ రకాలైనటువంటి వనరుల్ని పిల్లలు ఉపయోగించుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆడియోని, ఇంగ్లీష్ని, కొన్ని వర్డ్స్ని ఎలా పలకాలో తెలియదు అనుకోండి, మనుషుల కంటే మెషిన్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని చెప్పగలుగుతారు. మెషిన్స్కి విసుగుండవు కాబట్టి పర్ఫెక్ట్గా వాటిని యాక్సెస్ చేయగలుగుతారు. ఎన్హాన్స్డ్ ఫీడ్బ్యాక్ ఆపర్చునిటీస్. సో పిల్లలు ఒక టెస్ట్ రాసినా లేదంటే ఒక వర్క్ చేసినా వాళ్ళు ఎంతవరకు సరిగ్గా చేశారనేది టీచర్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం చాలా డిలే అవుతుంది, చాలా కష్టమైన ప్రాసెస్. అదే ఆడియో, వీడియో ఎయిడ్స్, టాబ్లెట్స్, మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా ఇమీడియట్గా వాళ్ళకి మీరు ఎంతవరకు కరెక్ట్గా చేశారు, ఏది రాంగ్ అనేది ఫీడ్బ్యాక్ ఈజీగా వస్తుంది. కాబట్టి ఆల్ 3 ఆన్సర్స్, ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈస్ కరెక్ట్, ఆల్ కరెక్ట్. వాట్ ఈజ్ నాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్? కింది వాటిలో లాంగ్వేజ్లో ఫీడ్బ్యాక్ సంబంధించి ఇంపార్టెంట్ కానిదేంది, ముఖ్యమైనది కానిదేది? సో చూద్దాము. టు కరెక్ట్ ఎర్రర్స్ అండ్ ఇంప్రూవ్ యాక్యురసీ. సో ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? తప్పులు ఒప్పులు చేసినప్పుడు వాటిని చెప్పడం, స్టూడెంట్కి టీచర్ చెప్పడం, నువ్వు సరిగా చేసావు, పలానా సరిగా చేయలేదని చెప్పడం. సో తప్పుల్ని ఒప్పుల్ని చెప్పినట్లయితే
ఎర్రర్స్ అంటే తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటాడు, ఇంప్రూవ్ చేసుకుంటాడు. యాక్యురసీ అంటే లాంగ్వేజ్ యూసేజ్‌లో ఖచ్చితత్వాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాడు. సో, ఇది అవసరమే. టు ప్రొవైడ్ ఎంకరేజ్‌మెంట్ అండ్ మోటివేషన్. విద్యార్థికి ప్రోత్సాహం వస్తుంది. అలాగే ఆ లాంగ్వేజ్‌ని యూజ్ చేయడానికి మోటివేషన్ ఉంటుంది. సో, ఇది కూడా రైటే. టు ఐడెంటిఫై ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్. ఏ పార్ట్‌లో అయితే విద్యార్థి వెనకబడి ఉన్నాడో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా దానికి సంబంధించిందే. టు కలెక్ట్ టీఎల్ఎం. టీఎల్ఎంని కలెక్ట్ చేసుకోవడం అనేది లాంగ్వేజ్ లెర్నింగ్‌లో ఫీడ్‌బ్యాక్ సంబంధించింది కాదు. సో, కానిదే రైట్ ఆన్సర్ కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ టీచింగ్ మెథడ్ ఇన్వాల్వ్స్ డ్రిల్లింగ్ అండ్ రిపిటేషన్? డ్రిల్లింగ్ అండ్ రిపిటేషన్ కింది వాటిలో దేనికి సంబంధించింది? ఇది డైరెక్ట్ క్వశ్చన్. డ్రిల్లింగ్ అండ్ రిపిటేషన్ అనేది ఆడియో లింగ్వల్ మెథడ్కి సంబంధించింది. ఎందుకంటే ఆడియో లింగ్వల్ మెథడ్లో ఏం జరుగుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియోస్ స్టూడెంట్కి ఇచ్చి వాటిని పదే పదే విని విన్న వాటిని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు. అంటే మళ్ళీ యూజ్ చేస్తారు. పదే పదే వాటిని చెప్తూ ఉంటారు. అలా చెప్పడం ద్వారా ఇంగ్లీష్‌ని నేర్చుకుంటారు. సో, ఇది ఆడియో లింగ్వల్ మెథడ్‌కి సంబంధించింది. నెక్స్ట్. వాట్ ఈస్ ద ప్రైమరీ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ పెయిర్ వర్క్ ఇన్ క్లాస్ రూమ్? పెయిర్ వర్క్ అంటే ఏంది? ఇద్దరు వ్యక్తుల్ని కలిపి ఆ ఇద్దరు వ్యక్తులు ఇంటరాక్ట్ అయ్యేలాగా చేయడం. అంటే మాట్లాడుకునేలాగా చేయడం, కమ్యూనికేట్ చేయడం. దాన్నే పెయిర్ వర్క్ అంటాం. సో, ఈ ఈ ఈ ఈ పెయిర్ వర్క్ వల్ల ఏం ఉపయోగం ఉంది? ఇంక్రీజ్డ్ టీచర్ కంట్రోల్. టీచర్ ఎక్కువ కంట్రోల్ చేస్తాడు. ఇంప్రూవ్డ్ స్టూడెంట్ ఫ్లూయెన్సీ. స్టూడెంటు చాలా ధారాళంగా లాంగ్వేజ్‌ని యూజ్ చేయగలుగుతాడు. ఎన్హాన్స్డ్ గ్రామర్ ప్రాక్టీస్. గ్రామరు మరింత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. రెడ్యూస్డ్ స్టూడెంట్ ఇంటరాక్షన్. స్టూడెంట్స్ ఒకరితో ఒకరు మాట్లాడడాన్ని నిరోధిస్తుంది. సో, ఇందులో ఇంప్రూవ్డ్ స్టూడెంట్ ఫ్లూయెన్సీ. ఎందుకంటే పెయిర్ వర్క్‌లో ఒకరితో ఒకరు మాట్లాడవలసి ఉంటుంది కాబట్టి, కమ్యూనికేట్ చేసుకోవాలి కాబట్టి ఫ్లూయెంట్‌గా లాంగ్వేజ్‌ని యూజ్ చేయడము అలవాటవుతుంది. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్? కింది వాటిలో లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్ అంటే చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్, స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్ ఏది? దానికి సంబంధించినటువంటి క్యారెక్టర్ ఏది? టీచర్ సెంటర్డ్ ఇన్స్ట్రక్షన్ అంటే టీచరు హైలైటెడ్‌గా ఉంటాడు, స్టూడెంట్ తక్కువగా ఉంటాడు. సో, ఇది రాంగ్ ఇది. మనకు కావాల్సింది లెర్నర్ సెంటర్డ్ లేదా చైల్డ్ సెంటర్డ్ కదా. స్టూడెంట్ అటానమీ అండ్ సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్. స్టూడెంట్ తన సొంతంగా తనకు తానే నిర్ణయాలు తీసుకొని నేర్చుకోవడం జరుగుతుంది. ఇది చైల్డ్ సెంటర్డ్ లేదా లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్. ఎంఫసిస్ ఆన్ రోట్ మెమరీ. బట్టి పట్టడాన్ని ప్రోత్సహించడం అనేది రాంగ్, చైల్డ్ సెంటర్డ్ కాదు. ఫోకస్ ఆన్ గ్రామర్ రూల్స్. గ్రామర్ రూల్స్ నేర్చుకోవడం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇది కూడా చైల్డ్ సెంటర్డ్ కాదు. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.